హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చెక్ చేసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు మార్కెట్ భారీగా కొలాప్స్ అయింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అయితే 900 పాయింట్స్ అండ్ 330 పాయింట్స్ సెన్సెక్స్, నిఫ్టీ కలిపి కొలాప్స్ అయినాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ అంత పడలేదు. నిజంగా అన్ని ఛానల్స్ మీరు కానీ చూస్తుంటే, అన్ని న్యూస్ ఛానల్స్ కానీ, అంటే టీవీ ఛానల్స్ కానీ, అన్ని న్యూస్ ఛానల్స్ కానీ చూస్తుంటే మీరు స్టాక్ మార్కెట్ భారీ పతనం అని వస్తుంది. ఇది నిజంగా భారీ పతనమా? నిజంగా కొలాప్స్ ఎంత అయిందా అనేది మనం కానీ చెక్ చేసుకుంటే నిజంగా అంత భారీగా పడలేదని చెప్పాలి, ఒక ఆర్డర్లో వస్తున్నదని మనం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జరిగింది అసలు ఏంటి? ఎందుకంటే ఒకవేళ నార్మల్లీ మీరు వాచ్ చేస్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కానీ పడింది అండి, అసలు నిఫ్టీ కానీ ఒక 300 పాయింట్స్ పడితే బ్యాంక్ నిఫ్టీ దగ్గర దగ్గర ఒక 700 800 పాయింట్ మినిమం పడుతుంది. అది మీ అందరికీ తెలిసిందే. కానీ బ్యాంక్ నిఫ్టీ చాలాసేపు అసలు పడేదానికే అసలు ఇష్టం చూపించలేదు ఈరోజు. అంటే ఇట్ వాస్, అది చాలాసేపు రెసిస్ట్ చేసింది పడేదానికి. నిజంగా కానీ మార్కెట్ కుప్పకూలే మూడ్లోనే కానీ ఉంటే ఈ బ్యాంక్ స్టాక్స్ పడిపోవాలి కదా. పడలేదు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎందుకు పడ్డాయి? వీటన్నిటికి రీజన్స్ మీకు తెలియాలి కదా. అసలు ఈ మార్కెట్ ఏంది? ఎందుకంటే కామన్ మ్యాన్కి చాలా పానిక్ అయిపోతారు. ఈ మార్కెట్లో కుప్పకూలిపోతున్నది, మార్కెట్ కొలాప్స్ అయిపోతున్నది, చాలా నర్వస్ అయిపోతున్నాం ఇవన్నీ. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఈ ఈ పదాలు ఏంటంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి ఇన్వెస్టర్స్ మీద కానీ, ట్రేడర్స్ మీద కానీ. ఏదో భయంకరమైనది జరిగిపోయిందని చెప్పని. నిజంగా నిజం చెప్పాలంటే కరెక్ట్గా ఈరోజు ఆప్షన్ బయర్స్కి, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్కి, ఆప్షన్ బయర్స్కి చాలా హ్యాపీ డే ఉంటుంది ఈరోజు. ఎందుకంటే భారీగా డబ్బులు చేసుకొని ఉంటారు వాళ్ళు, నా లెక్క కరెక్ట్ అయితే. ఆప్షన్ బయర్స్ నిజంగా కానీ మన లైవ్ కానీ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కంపల్సరీగా. ఎందుకంటే మార్నింగ్ నుంచే పుట్ ఆప్షన్స్ డైరెక్ట్ బైలో ఉన్నాయి. మన సిగ్నల్స్ అన్నీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు సెల్లోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ నిఫ్టీ అదైతే కంటిన్యూస్ సెల్ 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 టార్గెట్ అని చూపిస్తూ ఉన్నది. నిఫ్టీ పుట్ ఆప్షన్స్ అయితే మార్నింగ్ నుంచి అసలు కాల్ ఆప్షన్ బైకే రాలేదు, పుట్ ఆప్షన్సే బైలో ఉన్నాయి. కాల్ ఆప్షన్స్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ సెల్లో ఉండి కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇటువంటి దీంట్లో మనకి మార్కెట్ కుప్పకూలిపోయింది, మార్కెట్ కొలాప్స్ అయిపోయింది, మార్కెట్ ఇదైపోయింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ మార్కెట్లో రీసెంట్ ఎంటర్ అయిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ ఫాల్ చూసేమనుకుంటారు ఏదో భయంకరంగా జరిగిపోతున్నదేమో స్టాక్ మార్కెట్ అంటే భయంకరం అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో దానికి తోడు మసాలా యాడ్ చేసినట్టు వీళ్ళు యుఎస్ డేటా, యూకే డేటా, ఆ డేటా, ఈ డేటా చెత్తగా రోడ్డుకు వచ్చినట్లా చెప్పేస్తారు. లేదంటే ఏదో సర్వే జరుగుతున్నదని, ఏదో సంథింగ్ సంథింగ్ ది కీప్ ఆన్ టెల్లింగ్. బట్ ద రూట్ రీజన్ ఫర్ నిఫ్టీ ఫాల్ ఏంటి? ఎందుకు ఈరోజు పడింది? రెండు స్టాక్స్ పడగొట్టాయి. అవేంటి? రిలయన్స్ మెయిన్. రిలయన్స్ ఇస్ ద మెయిన్ స్టాక్. అది కొలాప్స్ చేసింది. రిలయన్స్ అనే స్టాక్ ఒక్కటి కొలాప్స్ చేసింది మెయిన్. దానివల్ల బ్యాంక్ నిఫ్టీ, దానివల్ల నిఫ్టీ భారీగా పడింది. దాంతోపాటు టీసీఎస్. ఈ రెండు స్టాక్స్ వల్ల పడ్డదానికి, ఈ రెండు స్టాక్స్తో పాటు కొన్ని బ్యాంక్ స్టాక్స్ యాడ్ అయినాయి. ఈ రెండు స్టాక్స్తో పాటు కొన్ని బ్యాంక్ స్టాక్స్ మనకి యాడ్ అయినాయి కాబట్టి అది కొలాప్స్ అయింది. ఇంతే కదా మనకి జరిగింది ఈరోజు. ఇది జరిగిన దానికి కాకుండా మనకి చాలా పడిపోయింది, చాలా పెరిగిపోయింది, కుప్పకూలిపోయింది, అదైపోయిందని. రిలయన్స్ ఎంత పడింది? 2.7% పడింది. అంటే 77 రూపాయలు కింద పడింది. ఎక్కడి నుంచి పడింది? 2996 దగ్గర నుంచి 2873 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలు పైనుంచి కింద పడింది. రిలయన్స్ 100 పడితే నిఫ్టీ ఇంత పడుతుంది కదా. ఎల్ఎన్టీ తీసుకోండి, అది 84 రూపాయలు కింద డౌన్ బై 84 రూపీస్. అది 3636 నుంచి 3537 వరకు పడింది. అంటే 100 రూపాయలు అది కూడా. అలానే టీసీఎస్ అది 1.5%, 1.3% డౌన్. అది 4241 నుంచి 4139 వరకు వచ్చింది. అంటే దగ్గర దగ్గర అది కూడా 100 రూపాయలు పడింది. దీనివల్ల మీకు నిఫ్టీ పడింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడలేదు? అందరికి అదే కదా డౌట్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడలేదు? ఎందుకంటే పడదు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మూడు అప్పు ఉన్నాయి. మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పొద్దున్నుంచి అప్పు ఉంది. అది పొద్దున్నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పే ఉంది. ఎందుకంటే అది ఓపెన్ అయింది 1465 దగ్గర ఓపెన్ అయింది. 1450 దానిలో అది 1571 హైకి వెళ్ళింది. 1459 దగ్గర క్లోజ్ అయింది. అది ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఐసిఐసిఐ బ్యాంక్ అది పొద్దున్నే చెప్పే ఉంది మన లిస్ట్లో, స్టాక్స్ బై లిస్ట్లో ఐసిఐసిఐ బ్యాంకే ఉన్నది ముందు. అది 1077 దగ్గర క్లోజ్ అయింది. అది 1089 హై అండ్ 1073 లో దాన్ని ఐసిఐసిఐ బ్యాంక్ది క్లోజ్ అయింది 1082.
ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ 1725, అబ్బాయి ₹5 క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన ఈ 3 స్టాక్స్ అప్‌లో ఉన్నప్పుడు అసలు బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడుతుంది? మీరు ఆలోచించండి. బ్యాంక్ నిఫ్టీ అసలు పడే అవకాశం ఎక్కడుంటుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. అసలు ఛాన్సే ఉండదు ఆ బ్యాంక్ నిఫ్టీ పడేదానికి. కానీ పడింది. ఎప్పటివరకు లాస్ట్ వరకు చాలాసేపు వెయిట్ చేసి ఈ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అది హై నుంచి అంటే 1571 నుంచి అది 1471 నుంచి 1460కి వచ్చేటప్పటికి ఆ ₹10 తగ్గిన దానివల్ల ఫాల్ కాస్త కంటిన్యూ డౌన్‌కి వచ్చింది. అది మాక్సిమం పడింది మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఎంత డౌన్ అయింది మీకు? ₹301 301 పాయింట్స్ డౌన్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక రకమైన మా యూట్యూబ్ ఛానల్స్‌లో 90% మంది నా ఒపీనియన్ వాళ్ళకి మార్కెట్ ఎందుకు పెరుగుతుందో ఐడియా ఉండదు. మార్కెట్ ఎందుకు పడుతుందో ఐడియా ఉండదు. మార్కెట్ కొలాప్స్ అవుతుందా లేదా ఐడియా ఉండదు. మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఈ విధంగా ఉంటే ఈ ప్యాటర్న్ ఇలా ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా కనీసం గెస్ చేయలేరు. ఈరోజు పడిందనుకోండి ప పడడం కంటిన్యూ అవుతుందా అంటారు. పెరిగిందనుకోండి పెరగడం కంటిన్యూ అవుతుందా? ఇవే వాళ్ళ థంబ్‌నెయిల్స్ ఉంటాయి. ఈరోజు కుప్పకూలిపోయింది. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సెన్సెక్స్, నిఫ్టీ దే గో టుగెదర్. ఎందుకంటే వాటి హెవీ వెయిట్స్ కామన్. బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్స్ డిఫరెంట్. అది పడదు. దాని అంతా అదే పడదు. ఈరోజు వేరే సెక్టర్స్ ఏం ఎఫెక్ట్ అయినాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే వేరే సెక్టర్స్ ఏం ఎఫెక్ట్ అయినాయి? మనకు ఆటో సెక్టర్ అది బాగా పడిపోయింది. ఆటో సెక్టర్ బాగా పడిపోయింది. ప్లస్ మన మీడియా సెక్టర్ బాగా పడిపోయింది. రియాలిటీ బాగా పడిపోయింది. మెటల్ సెక్టర్ బాగా పడిపోయింది. ఈ స్టాక్స్ పడిపోయినాయి. ఇవన్నీ కలిపి నిఫ్టీ మీద ఎఫెక్ట్ పడ్డాయి. అంతేగా జరిగింది ఈరోజు. మీరు ఎందుకు ఇవన్నీ చెప్పాలనుకున్నానంటే మార్కెట్లో జరిగే ఈ అసలు 90% మీరు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆపేసి మీరు కానీ మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే అసలు 90% మీకు ఎవరికి లాసులు రావు. ఇంక్లూడింగ్ మాది కూడా చూడాల్సిన అవసరం లేదు. మా ఛానల్సే కాదు అసలు యూట్యూబ్ ఛానల్స్ మానేసి మీకు వచ్చే ఈ మనీ మీకు వచ్చే రికమెండేషన్స్ మానేసి ఈ టెలిగ్రామ్ ఛానల్స్ మానేసి మీరు సింపుల్గా మీ స్టాక్స్ మీరు చూసుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకున్నారనుకోండి అసలు మీకు లాసులు వచ్చే ఛాన్సే ఉండదు. చాలా మటుకు మీరు హ్యాపీగా ఉంటారు. లేదా మీరు ఓన్లీ మా సిగ్నల్స్ మాత్రమే చూసి మిగతా ఏవి చూసుకుంటే కానీ మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే అప్పుడు కూడా మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మేము చెప్పే దాంట్లో మీకు క్లారిటీ ఉంటుంది. లెవెల్ ఆఫ్టర్ లెవెల్ అని ఉంటుంది. మేము ఇప్పుడు భయపెట్టాం మిమ్మల్ని. ఏదో జరిగిపోతున్నది, యూఎస్లో ఏదో అయిపోతున్నది, లేదంటే ఆ స్ట్రెస్, ఈ స్ట్రెస్, స్ట్రెస్ టెస్ట్ అని చెప్పని ఈ టైప్ ఆఫ్ చెత్త మేము మాట్లాడడం. అన్నీ రొటీన్గా జరిగేవి. బ్యాంక్ స్ట్రెస్ టెస్ట్ ఇస్ వెరీ కామన్. అవి విస్టాండ్ అవ్వగలవా లేవా సడన్ జోల్ట్స్ అని చెప్పని ఎప్పుడు జరిగేవే. తెలియని కొత్తగా వచ్చిన వాళ్ళు ఏవో అనుకొని చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంటారు కానీ అనవసరంగా దే కీప్ ఆన్ గివింగ్ టెన్షన్ టు ఆల్ ద ట్రేడర్స్. ఇది ఈజ్ అ వెరీ 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 బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఆల్ దీస్ యూట్యూబ్ ఛానల్స్. కానీ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్న మా వీడియో కానీ మీరు కానీ చూసుంటే మీకు చాలా క్లియర్గా ఉండేది ఈరోజు ట్రేడింగ్. ఇది చాలా క్లియర్గా ఉండేది ఈరోజు ట్రేడింగ్. మీకు టీసీఆర్ ఈజ్ 22415. అది కానీ బ్రేక్ అయిందంటే 22215. నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు. అది కూడా బ్రేక్ అయితే 22020 నేను ఇచ్చిన లెవెల్స్ నిన్న మీకు ఇచ్చిన చెక్ చేసుకోండి. అలానే బ్యాంక్ నిఫ్టీ 47460. అది కానీ బ్రేక్ అయిందంటే మీకు ఆల్రెడీ 47070 అని ఇచ్చాను. అది కూడా బ్రేక్ అయితే 46946. ఇలా ఎక్కడికో చాగానే చూసుకోండి. నేను చెప్పిన ఈ లెవెల్స్ దగ్గరే ఆగున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అనవసరంగా లేనిపోని ప్యానిక్నెస్ క్రియేట్ చేయడం, ట్రేడర్స్ అందరినీ ఒక రకమైన టెన్షన్లో పెట్టడం, వాళ్ళని ఒక రకమైన బాధాకరమైన వాతావరణంలో పెట్టడం, ఆ విధంగా హ్యాపీనెస్ ఫీల్ కావడం, లేదంటే వాళ్ళ ఛానల్స్కి అట్రాక్ట్ చేసుకోవడం, అటువంటి వాటి కోసం అని చెప్పి దే కీప్ పీపుల్ ఇంటూ టెరబుల్ ట్రామా అట్మాస్ఫియర్ అని నేను అనుకుంటున్నాను. బట్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ వరకు టైం ఉంది. ఆ ఎలక్షన్ టైం వరకు మార్కెట్ ఒక్కటేసారి కొలాప్సింగ్ ఫాల్స్లోకి వెళ్ళిపోదు. మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే నార్మలీ నేను ఐ బీన్ వాచింగ్ ఫ్రమ్ 2014 నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు స్టాక్ మార్కెట్లోనే మాక్సిమం మేనేజ్ చేస్తూ వస్తుంటారు. అంటే మార్కెట్ ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆర్ మోడీ దీంట్లో ఉన్నప్పుడు అది ఎప్పుడు అది కొలాప్స్ కాదు, పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం నిన్న కూడా నేను మీకు వీడియోలో ట్రాక్ చెప్పాను. మొన్న సండే రోజు చెప్పాను నిఫ్టీ ట్రాక్. అది దానికి చెప్పిన ట్రాక్లో 21434, 21695, 21934 అండ్ 2292 2292 అని చెప్పాను. 2292 క్లోజ్ అయింది, బ్రేక్ అయింది ఈరోజు. ఎక్కడికి వచ్చింది చూడండి.
21934 అక్కడికి వచ్చి ఆగిపోయింది. సో రేపు అది బ్రేక్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మీకు. సో మీరు చెక్ చేసుకోవాల్సినంత ఇక్కడ చాలా సింపుల్గా ఉంటాయి. వాట్ టు చెక్ అనేది ఓన్లీ రేపు ఏమవుతుంది, 21934 బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా, సింపుల్. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 46,946 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా, ఈ రెండే క్వశ్చన్స్ ఉంటాయి రేపు. క్రాస్ అయితే పెరుగుతుంది, బ్రేక్ అయితే పడిపోద్ది. 21934 క్రాస్ అయిందంటే పైనే ఉంటుంది, పైకి వెళ్తుంది మళ్ళీ, లేదంటే పడిపోద్ది. ఇలా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మీరు చెక్ చేసుకోవాలి, నీట్గా వర్కౌట్ చేసుకోవాలి. మా చార్ట్స్ ఆల్రెడీ మేము మీకు లైవ్ చార్ట్స్ నేను రోజు పోస్ట్ చేస్తూ వస్తున్నాను, మీకు ఇక్కడ చెక్ చేసుకోండి. చూడండి, మీరు ఆల్రెడీ మా లైవ్ చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే మీకు అర్థమవుతాయి. ఈరోజు ఈ చార్ట్ ఉన్నప్పుడు అసలు ఎవడైనా బై చేస్తాడా, ఆప్షన్ బై అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇంకా మా చార్ట్స్ ఇంకా రెడీ అవుతున్నాయి, టెస్టింగ్ ఫైనల్ దాంట్లో ఉన్నాయని నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను. సో ఇది మీరు కానీ చార్ట్స్ కానీ మీరు ఉంటే అసలు మీరు ఎవరు పానిక్నెస్ అనేది మర్చిపోతారు, అసలు యూఎస్ డేటా యూకే డేటా అనేది మర్చిపోతారు. ఆల్ అన్వాంటెడ్ థింగ్స్ అనేది యూ విల్ ఫర్గెట్, యూ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ యూ విల్ వర్క్. సో నథింగ్ టు బి ప్యానిక్, అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు. మార్కెట్ ఏదో అయిపోతుందని భయపెట్టే వాళ్ళని పట్టించుకోకండి. ఎవరి రియాక్షన్స్, ఎవరి మాటలకి రియాక్ట్ కాకండి. మీ దగ్గర కానీ పొరపాటున కానీ ఏమైనా స్టాక్స్ ఉంటే ఏదైనా మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఆర్ XYZ ఏదైనా సరే తొందరపడి నర్వస్నెస్గా అమ్ముకోకండి. ఎలక్షన్స్ అయ్యేంత వరకు అమ్మకండి. అవి పైకి వస్తాయి, ఏదో ఒక రోజు పైకి వస్తాయి. ఊరిని లాస్ వేసాయి. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మార్చ్లో అదానీ ఎంటర్ప్రైజ్ దుంపదించారు. ఆడే 1100 రూపాయల వరకు పట్టుకుని వచ్చేసారు. ఈ మెయిన్ 90% ఫాల్ ఈజ్ డ్యూ టు యూట్యూబ్ ఛానల్స్. అప్పుడు కూడా నేను ఇదే వీడియో పెట్టాను, అరే అంత కంగారు పడకండి, అది 3000 దాచుకుందని చెప్పని. అది ఆల్రెడీ 3000 దాటింది. ఈరోజు అది 7% 6% పడింది. ఎందుకంటే ఏవో రీజన్స్ ఉంటాయి, పడుతుంది కదా, ఆల్రెడీ పెరిగింది, పడుతుంది, కామన్ కదా అది. సో అందుకని డోంట్ సెల్ ఎనీ ఆఫ్, మీ దగ్గర ఉన్నవి ఏవి ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత అమ్మకండి. మీరు ఏదో కన్విక్షన్తో పెట్టుబడి పెట్టుంటారు కదా, ఏదో నమ్మకంతో పెట్టుబడి పెట్టుంటారు, ఏదో జరుగుతుందని పెట్టుబడి పెట్టింటారు. దాంట్లో 2% దాన్ని రోజు వాచ్ చేసి రోజు దాన్ని ఓపెన్ చేసుకొని దాన్ని చూస్తూ ఉంటే మీకు బిబ్బి పెరిగిపోద్ది. ఒకసారి పెట్టుబడి పెట్టారు, వదిలేయండి, వేరే ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే వేరే ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసుకోండి, వేరే స్టాక్స్ ట్రేడ్ చేసుకోండి. మీరు ఒక ₹1,00,000 పెట్టి కొన్నప్పుడు అది ఒక 5,000 తగ్గిందంటే ప్యానిక్ అవ్వకండి. ఇది తగ్గింది, నా పోర్ట్ఫోలియో 5% పడిపోయింది, అంత ప్యానిక్ అవ్వకండి. యూ విల్ నాట్ అంత సి కొన్నాడు మీకు ఒకవేళ డౌట్ అంతగానే ఉండి మీరు కొన్న స్టాక్ మీకు మరీ దారుణంగా పడిపోతున్నదని మీకు కానీ డౌట్ ఉంటే మీరు వెళ్ళేది ఆ బల్క్ డీల్స్ అని కొట్టుకోండి. గూగుల్ సెర్చ్లో బల్క్ డీల్స్ అని కొట్టండి. నిఫ్టీ సారీ moneycontrol.comలో బల్క్ డీల్స్ ఆఫ్ ద యాస్ట్, మీరు ఏ స్టాక్ అయితే ఉంటుందో ఆ స్టాక్ బల్క్ డీల్స్ లిస్ట్ వస్తుంది, దాన్ని మొత్తం చూసుకోండి. మీరు కొన్న ముందు, మీరు కొన్న తర్వాత ఎవడైనా సరే మీ రేటుకి కానీ మీకన్నా ఎక్కువ రేటుకి కానీ కొనున్నాడు అంటే మీరు హ్యాపీగా మీ కొన్న పొజిషన్ వదిలేండి. ఎందుకంటే మీకోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా అది పైకి వస్తుంది. మీరు కొనేది ఒక 1000 కొంటారు, 2000 కొంటారు, అంతే కొంటారు, అక్కడ కోట్లు పెట్టి కొంటుంటారు. కోట్లు పెట్టి కొంటున్న బల్క్ డీల్స్ చేసేవాళ్ళు వాళ్ళు కొలాప్స్ వదిలించుకోబోరు కదా, వాళ్ళ కోసమైనా లేపుకొని వస్తారు. అప్పుడు ఆటోమేటికల్లీ మీకు మనీ వస్తుంది. సో డోంట్ బీ ప్యానిక్, డోంట్ బీ నర్వస్, డోంట్ బీ అన్నెసరీగా టెన్షన్ పడకండి. ఏమీ జరగదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఓన్లీ. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బై సెల్ సిగ్నల్స్ మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు చెప్తూ వస్తున్నా, ఆల్మోస్ట్ 2 months నుంచి మార్కెట్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి, పైకి కిందకి తిరుగుతూ ఉంటుందని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను. మేము ముందే జరగబోయేది ఈ విధంగా ఉంటుందని మా ట్రెండ్ లెవెల్స్ ప్రకారం మేము చెప్తూ వస్తుంటాం. కానీ మీకు చెప్పే యూట్యూబ్ ఛానల్స్ అందరూ జరిగిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఓహో ఇలా జరిగింది, దానికి రీజన్ ఇది అని ఆల్ 90% యూట్యూబర్స్ ఆర్ పోస్ట్ మార్టం చేస్తారు. అంటే జరిగిపోయిన తర్వాత మీకు అనాలిసిస్ చెప్తుంటారు. ఓన్లీ మార్కెట్ మ్యాడి ఛానల్ ఒకటే మీకు జరగబోతుంది ఇలా అని మేము స్పెసిఫిక్గా చెప్పగలిగేది అంత ధైర్యం ఉండదు మాకు ఒక్కళ్ళకి. ఎందుకంటే వీ ఫాలో ట్రెండ్ అనాలిసిస్, వీ డోంట్ ఫాలో ఎనీ అదర్ స్క్రాప్. సో మరి మీరు అందుకనే మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ యువర్ ట్రేడింగ్ సింపుల్ అండ్ ఎంజాయ్ ట్రేడింగ్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.